అమ్మో కరోనా దినాలు యాడ్ చేసుకుంటేనే పానం గజ్జుమంటదబ్బా. వలస కార్మికుల తిప్పలైతే నెరి. సొంత రాష్ట్రాలకు పోతానికి నెత్తిల మూటలు సంకల పిల్లలు 100 కిలోమీటర్ల కమానం నడుస్తూనే ఉన్నారు. కొందరు కాళ్ళకైతే బొబ్బలు వచ్చి ఒక అవస్థ కాదు. ఆ గోస చూడలేక రైలు బండ్లు స్పెషల్ బస్సులు పెట్టినా సాలలే. అనొద్దు గాని గీ వార్త తెలిసినాక నాకైతే గా రోజులే అదికొచ్చినాయి ఉల్లా. కాళ్ళకు చేతులకు సంకల్లేసి పట్టుకొచ్చిరని అనుకున్నాం. అమెరికా పోతప్పుడు గిన అరిగోసం మనోళ్ళది. ఒక అన్న 42 లక్షలు బోకర్గానికి ఇచ్చిన వీసా రాకుంటే దొంగతనంగా పంపిండట. అది కూడా ఎట్లా, ఇండియాకెళ్ళి దుబాయ్కి, ఆడికెళ్ళి బ్రెజిల్ కు. ఈడ ట్యాక్స్ ఎక్కుడు, అటెంక పడవెక్కుడు, 40 కిలోమీటర్లు గుట్టలు ఎక్కుడు దిగుడు. నడసలేక గుంపులో ఆయన పానం పోతే పట్టించుకునే నాదుడే లేడట. ఇంత కష్టపడి మెక్సికో నుంచి బోర్డర్ కు రాగానే అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు చిమ్మటి చీకటారలో పెట్టిండ్రట. टैक्सी भी कई रास्ते में समुद्र पार करना भी पैदा, कोई 5 घंटे कोई 3 घंटे की स्थिति होती है, फिर लगाकर फिर बॉर्डर क्रॉस कराते. ఈ అన్నొక్కడే కాదు, కాగితాలు లేని వాళ్ళందరి కథ గిదే. పరాకతిగా గాలి మోటార్లో పోవాల్సిన వాళ్ళు దొంగతనంగా పడవలెక్కుడు, అడవులకి వెళ్ళిపోవుడు, గుట్టలు పుట్టలు దాటుడు, ఈపుల మూటలు, మున్ల బాటాలు. నడిమిట్ల పానం చూస్తే చూసే దిక్కే ఉండారు. సొంతూళ్ళ భూమి జాగలమ్మి అప్పులు చేసి అమెరికా పోతానికి గిన్ని తిప్పాలు. ఇంటోళ్ళకి ఇవేం చెప్పరు. ఏహే మావోడు మంచిగా అమెరికా పోయిండని మురుస్తారు, అందరికి గొప్పగా చెప్పుకుంటారు. ఆడిపోయి పెట్రోల్ బంకులల్లా, కిరాణం దుకాణాలల్లా, హోటళ్లల్లా తీరొక్క పనులు చేస్తుంటే ఏదో పెద్ద కొలువే అని ఈడున్నోళ్ళు అనుకుంటారు. వీసాలు దొరికి బరాబర్ పోతోళ్ళకి ఏ ఫికర్ ఉండదు గాని ఎట్లనన్నా చేసి పోవాలని పక్కతో వాళ్ళు దొక్కటోళ్ళకే పుట్టాడు కష్టాలు. గీసంటి వాళ్ళని దెవులాడి కాళ్లకు చేతులకు గొలుసులేసి ఉగ్రవాదులు లెక్క యుద్ధ విమానాలలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చింది 104 మంది, ఇంకో 17,000 మందిని ఇట్లనే వెనకకు మర్రగొట్టే కార్యం నడుస్తుంది. లక్షలు గుంజి పోరాలను నాగం చేస్తున్నాక బోకరిగాల సంగతి చూడాలి ఫస్ట్. ఏ బతికితే అమెరికాలనే బతకాలి, సంపాదిస్తే డాలర్లే సంపాదించాలని దొంగతోవల పోయేటోళ్ళకి పారి ఆలోచన చేసుకుంటే మంచిది. 56 టెస్ట్ ఏమైంది మోదీ గారు, ఆ ట్రంప్ ఫ్రెండ్షిప్ లో చెప్పు తీసుకొని కొట్టినాడు. మొత్తం లోకంలో ఇండియా పరుగు పోయింది.